మన జీవితాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, వీటన్నిటికంటే కూడా ఆత్మీయ సమస్యలు ఉండవచ్చు. నేను దేవునిలో నడవాలా, ఈ లోకానుసారం వెళ్ళిపోవాలా, ఇటువంటి సమస్యలు చాలాసార్లు వస్తాయి. నేను లంచం తీసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించి గొప్పోడైపోదామా, లేకుంటే దేవునికి లోబడి ఉండి నా జీతముతో నేను సంతోషిద్దామా? జారిపోయే సమయంలో దేవుడు చెయ్యిని అందిస్తాడు. ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు. పాపము ఎదురుగా వచ్చి నీ శరీరాన్ని సంతోషపరచుకో అని పిలుస్తుంది. లోకం వైపా దేవుని వైపా? ఈ లోకం వైపు వెళ్ళాలా, దేవుని వైపు వెళ్ళాలా? ది స్పిరిచువల్ క్రైసిస్ అంటారు. స్పిరిచువల్ క్రైసిస్, ఆత్మీయంగా సంక్షోభంలో ఉంటుంది మనసు. ఇటు వెళ్తేనేమో సంతోషం. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధులకు వెళ్ళాలంటే నేను చాలా విడిచిపెట్టాలి. డబ్బులు విడిచిపెట్టాలి, ధనాన్ని విడిచిపెట్టాలి, వ్యామోహాన్ని విడిచిపెట్టాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి, ఆశలు విడిచిపెట్టాలి. ఒక్కొక్కసారి సాతాను మనకు బోధిస్తూ ఉంటుంది. ఏమని చెప్తుందంటే, అసలు పరలోక రాజ్యం ఉందో లేదో నీ కళ్ళ ఎదుట కనిపిస్తుంది కదా, నీ కళ్ళ ఎదుట కనిపిస్తుంది, అనుభవించు అని చెప్పుద్ది. లంచం తీసుకో అని చెప్పుద్ది, వ్యభిచారం చెయ్యి అని చెబుతూ ఉంటుంది. కనపడని పరలోక రాజ్యం గురించి ఎందుకు? ఇది స్పిరిచువల్ క్రైసిస్. ఆత్మీయ అనుభవంలో మనం పొందేటువంటి సమస్య ఇది. ఈ సమస్యలు పొందుకుంటూ ఒక విశ్వాసి తన జీవితంలో విశ్వాసములో బలపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వెప్పుడు నీకు వచ్చినటువంటి ఆ స్పిరిచువల్ క్రైసిస్ని అధిగమిస్తావో అది దేవునికి మహిమ. ఈ లోకం నాకొద్దు, నేను దేవుని కొరకు నిలబడతానని ఏ రోజు నువ్వు నిర్ణయించుకుంటావో, ఏ సమస్యలు అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటావో, నీవు తీసుకున్న ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి నిమిషము కూడా దేవునికి మహిమకరమైనటువంటి సమయం అది నీ జీవితంలో.